వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. మనతో పాటు రూపేష్ గారు ఉన్నారు. న్యూటన్స్ థర్డ్ లా అంటూ మన ముందుకి రాబోతున్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? బాగున్నాను సార్. నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. నిలవేలో మంచి క్యారెక్టర్ అయితే పడింది, మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్. మరి న్యూటన్స్ థర్డ్ లలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? బేసికలీ థ్రిల్లర్ జోనర్ కాబట్టి నేను ఇందులో కానిస్టేబుల్ రోల్ చేశాను. సుమంత్ గారితో పాటు త్రూఅవుట్ ఇన్వెస్టిగేషన్‌లో ఉంటాననమాట. సో, అట్లా యాహ్! ఓకే. కానిస్టేబుల్ రోల్ అంటే కొంచెం బరువు బాధ్యతలు కూడా ఎక్కువే ఉంటాయి కదా! సో, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరేమైనా అరే ఇది టఫ్‌గా ఉంది ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనిపించిందా? అదేం లేదు. నాదేంటంటే కొంచెం ఫన్ గూడా ఉంటది లైట్‌గా. నేను చేసే యాక్షన్ చిన్న లిటిల్ బిట్ ఫన్ వస్తది మైన్యూట్‌గా. అండ్ సార్ అంటే భయం, సార్ అంటే రెస్పెక్ట్. సో, ఇలాంటి జోనర్‌లో ఉంటది. నా వల్ల కొన్ని లీడ్స్ వస్తాయి, కొన్ని లీడ్స్ మిస్ అవుతాయి. అట్లా జరుగుతుంటదనమాట. ఓకే. యాహ్! సుమంత్ గారితో యాక్ట్ చేయాలని చాలామంది గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అంటే ఆయన పక్కనే మీరు రోల్ చేశానంటున్నారు. ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్? అలాగే 'జగపతి బాబు' గారు గూడా చాలా లీడ్ రోల్‌లో ఇలా ప్లే చేస్తున్నారు. ఆయన గురించి చెప్పాలంటే మనం అసలు చాలా చిన్నవాళ్ళమనే చిన్నవాళ్ళు. చెప్పాలి. సో, ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ గారి గురించి చెప్పాలండి. ఆయన మీరందరూ చూసినట్టే చాలా సాఫ్ట్ అండ్ సైలెంట్ ఉంటారు గదా! సెట్‌లో ఆయన ఒక రకమైన టైమింగ్ ఉంటది. అండ్ మోర్ అబ్జర్వేషన్ చాలా బావుంటదనమాట. సో, సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం దట్ మైన్యూట్ థింగ్స్ మనకి బాగా హిలేరియస్ అనిపిస్తాయి. అండ్ మోర్ డీటెయిలింగ్ ఏంటంటే ఆయన ప్రతి పర్సన్‌ని సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడతారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఆర్టోల దగ్గర నుంచి. సో, అట్లాంటి కొన్ని పంచెస్ ఎక్కువ వర్కౌట్ అయ్యాయనమాట. నేను పంచ్‌లా ఫీల్ అవుతాను బేసికల్లీ. అట్లా చేయడం గాని అండ్ వెరీ సైలెంట్. అతనొస్తారు, కూర్చుంటారు, అండ్ క్యారెక్టర్ చూస్తారు. మేము ఒకసారి అనుకుంటాం, "సార్ ఓకేనంటే" "యాహ్!" అంటారు. సో, అలాగా జరిగింది. అండ్ 'జగపతి బాబు' గారితో చేయాలనుకున్నాను. బట్ ఈ సినిమాలో అంటే ఆయనకి నాకు కాంబినేషన్ తక్కువైంది. బట్ సుమంత్ గారితో త్రూ ఔట్ ఉండడం నాకు హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపిస్తుంది. యాహ్! ఓవరాల్‌గా మూవీ మొత్తం థ్రిల్లర్ ఉంటుందా? అలాగే హారర్ గూడా ఏమన్నా యాడ్ అవుతుందా సార్? బేసికల్లీ నేనున్న పార్ట్ వరకు థ్రిల్లర్. అండ్ సెంటిమెంట్ సస్పెన్స్ కూడా ఉంటుందా? సెంటిమెంట్ ఎక్కువ. సెంటిమెంట్ అండ్ సస్పెన్స్ గూడా ఉంది. మెయిన్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఎక్కువుంటది. యాహ్! సో, 'ప్రసాద్ బెహ్రా' గారితో చాలా చేయడం జరిగింది మీరు షార్ట్ ఫిల్మ్స్‌లో. ఆయన ఇప్పుడు చూస్తే ఆయన గూడా చాలా బిజీ షెడ్యూల్స్. ప్రతి మూవీలో ఆయనకొక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ గూడా సూపర్ హిట్ అవుతుంది. సో, మీరు మీ ఫ్రెండ్ అలా సక్సెస్ అవుతున్నారు. మరి మీరు అలా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా షేర్ చేస్తారు? ప్రసాద్ అనేది మీకు అందరికి ప్రసాద్ బెహ్రా. బట్ నాకు అన్న ఫీలింగ్ అనమాట. ఆయనతోనే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడం. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు గూడా తనే నాకు బాగా సపోర్ట్ చేసి అండ్ ఇద్దరం ఫుల్ లెంగ్త్ రోల్స్ 'మిస్టర్ మచ్' అనే ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో, అట్లా నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేసేవాడు అన్న. అండ్ ఇప్పటికి 'పెళ్లివారం అండి' సీజన్ 2 వచ్చిన తర్వాత కూడా చాలామంది నేను చేసి ఇన్‌స్టాలో చేసే ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని పెట్టి నేను ఏదైనా కాంటెంట్ పెడితే దాని కింద కామెంట్‌లు "అన్న మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడొస్తదన్నా" అని అడుగుతుంటారు. అలాగని కాకపోయినా ఎప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేసి ఒక అరగంట, గంట మాట్లాడతాడు. మాట్లాడి డిస్కస్ చేస్తాడు. చేద్దామని వెరీ సపోర్టివ్. సో, అన్న అది కూడా నాకే హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే అన్న ఎంత కష్టపడి నాకు తెలుసు. ఎన్ని రోజులు ఫుడ్ లేని రోజులున్నాడు. చాలా స్ట్రగుల్ అయ్యాడు. షేరింగ్‌లో రూమ్‌లో ఉన్నాడు. సో, అలా ఉండి ఇప్పుడు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. కలిసినప్పుడు చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. రారా అని చెప్పి కూర్చొని సైడ్‌కెళ్ళి ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న రోజులుంటాయి ఒక్కోసారి మాకు. యాహ్! మంచి స్వీట్ మెమోరీస్ చాలా, అంటారు. చాలా స్వీట్ అంటే ఎక్కువ పెయిన్ నుంచి వచ్చాం కదా! సో, ఆ మెమోరీస్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఇప్పుడు చూసినప్పుడు అన్న వచ్చినప్పుడు కార్ ఎక్కించుకొని పద వెళ్దాం అని చెప్పి ఇప్పటికి గణపతి దగ్గరికి వస్తుంటాడు. అట్లా తీసుకెళ్తుంటాడు. రా అని చెప్పి సో, అట్లా మంచి థాంక్ యూ సార్. ఆల్ థాంక్ ది వెరీ బెస్ట్. థాంక్ మీరు గూడా మంచి మంచి మూవీస్‌లో యాక్ట్ చేయాలి. మంచి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం.